వెల్కమ్ టు ఛానల్ 3. ఈరోజు చిట్ చాట్ విత్ లీడర్ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కనబోయిన వేణు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చెప్పండి, మీ రాజకీయ జీవితం ఎలా మొదలైంది? నేను ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గ్రామంలోనే ఉండి ఒక పాల కేంద్రం నడిపేవాడిని. నాకు మార్నింగ్ సెక్షన్లో ఆ పాల కేంద్రం అయిపోయాక ఇక అక్కడి నుంచి సోషల్ యాక్టివిటీస్లోనే నా రోజంతా గడిచేది. ఈ జనాలకు అవసరమైన చిన్న పనులు చేసి పెట్టడం, వాళ్ళతో తలలో నాలుగుగా ఉండటం, ఆ విధంగా నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వటం మొదలైంది. తర్వాత మాకు 2006లో అప్పుడు మా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో మాకు ఫ్రెండు గురువు అయిన రసూల్ మాస్టర్ గారు మరి వార్డు మెంబర్గా పోటీ చేయాలని ఆయన అడగటం జరిగింది. తర్వాత నేను అప్పుడు మా గ్రామంలో నలజాల పెదబాబు గారని ఆయన ఈ ఆగిరిపల్లి మండల తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన పార్టీ పెద్ద కాబట్టి మేము రసూల్ మాస్టారు నేను ఆయన దగ్గరికి వెళ్ళి మా మనసులో మాట బయట పెడితే ఆయన సరే ఓకే అని చెప్పారు. అట్లా మొట్టమొదటగా నేను వార్డు మెంబర్గా ఎన్నిక అవటం జరిగింది. తర్వాత ఈ తెలుగుదేశం పార్టీలో కమిటీలు ఉంటాయి. గ్రామ కమిటీలని, మండల కమిటీలని, రాష్ట్ర కమిటీలని, జాతీయ కమిటీలని, ఈ విధానం ఉంటుంది తెలుగుదేశం పార్టీలు. తర్వాత ఒకరోజు పెదబాబు బాబాయ్ నేను పాల కేంద్రంలో ఉండగా వచ్చి, అరే నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని చెప్పి ఆయన చెప్పారు నాకు. ఆయన చెప్పింది సరే బాబాయ్ ఉంటానని ఆయనకి చెప్పడం జరిగింది. తర్వాత మా ఊర్లో బ్యాంక్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ బ్యాంక్ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి నేను బ్యాంకు ప్రెసిడెంట్గా ఎన్నికవటం జరిగింది. ఆ బ్యాంక్ ప్రెసిడెంట్గా చేస్తున్న క్రమంలో ఒక 6 నెలల తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి గ్రామంలో పార్టీ పెద్దలు, కార్యకర్తలు అందరూ కూర్చుని మరి బీసీ రిజర్వేషను బీసీ జనరల్ అయింది. అందరూ కలిసి ఏకగ్రీవంగా నీవైతే గెలుస్తావు, నువ్వు ఉండాలని చెప్పి నన్ను అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. అప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేసి ఆ ఎలక్షన్స్లో మంచి మెజార్టీతో 476 ఓట్ల మెజార్టీతో గెలుపొందటం జరిగింది. అది జరిగిన తర్వాత కొన్ని రోజులకి మన చిన్నం రాంకోటే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ మా మండల కమిటీలు వేయటం జరిగింది. ఆ మండల కమిటీలో అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఆగిరిపల్లి మండల తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవటం జరిగింది. తర్వాత క్రమంలో మళ్ళీ 2019 మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో మళ్ళీ లేడీ రిజర్వేషన్ వస్తే మా ఆవిడని పోటీ చేయించి మళ్ళీ గెలుపొందటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మా వైఫ్ సర్పంచి, నేను ఆగిరిపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ విధంగా నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. చెప్పండి వేణు గారు, గత ప్రభుత్వ పాలనకి ఈ ప్రభుత్వ పాలనకి మధ్య వ్యత్యాసం ఏముండదు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది మొన్న వచ్చిన ఎన్నికల రిజల్ట్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయే నాటికి మన రాష్ట్రం అప్పులు 90,000 కోట్లు ఉండే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన సాగించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల మీద మొత్తం అప్పు ఆ 90,000 కోట్లతో కలిపి 3 లక్షల కోట్లు అప్పులు చేయటం జరిగింది. అదేవిధంగా తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల కోట్ల అప్పుని 10 లక్షల కోట్లు చేయటం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలని రెట్టింపు చేస్తూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెట్టింపు చేస్తున్నామని
మీకు చెప్పదలుచుకున్నాను. నేను గత ప్రభుత్వంలో తీసుకుంటే పెన్షన్ల విధానం, పెన్షను మనం వృద్ధులకు కానీ వితంతులకు కానీ 3,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆ 3,000 రూపాయలు కూడా 5 ఇయర్స్ 2,000 పెన్షన్ని సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటా ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వంలో. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ తీసుకుంటే గత ప్రభుత్వంలో మీరు 4,000 రూపాయలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాండిక్యాప్డ్ పెన్షన్ని 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు, పూర్తిగా బెడ్ మీద ఉండి పైకి లెగిచి వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళకి 100% హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వంలో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద 65 లక్షల మంది పెన్షన్దారులకి ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం 33,600 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఈ పెన్షన్ల విషయంలోనే అర్థం చేసుకోవచ్చు. మొన్న ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి 3 నెలల ముందు పెన్షన్ పెంచామని అనౌన్స్ చేయటం జరిగింది. మరి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన దానికి 3 నెలలు డిఫరెన్స్ ఉంది. ఆ 3 నెలల పెన్షన్ కూడా కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ను మొదటి నెలే ఇవ్వటం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇవ్వటం అనేది లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతుంది. యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరి తల్లికి వందనం అని ఒక కార్యక్రమం పెట్టారు. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అమ్మఒడి అని పెట్టి ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఒక ముస్లిం కుటుంబంలో, ముస్లిం ఉమ్మడి కుటుంబంలో 13 మందికి అమ్మఒడి ఇచ్చామంటే మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. మీ నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథి గారి పరిపాలన ఎలా ఉందంటారు? మంత్రివర్యులు పార్థసారథి గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి మాటలు కూడా రావు. అంత అభివృద్ధి కానీ జనాలకి అందుబాటులో ఉండే విధానం కానీ ఆయన మించి మరెవరూ లేరనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఆయన మంత్రి అయినా ఒక సామాన్య కార్యకర్తలాగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని 3-4 సార్లు వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మరి ప్రతి గ్రామాన్ని ఇన్నిసార్లు వచ్చారో లేదో అయితే నాకు తెలియదు. కానీ మన మంత్రివర్యులు మాత్రం ప్రతి గ్రామాన్ని ఈ నియోజకవర్గంలో 3-4 సార్లు విజిట్ చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా చెప్పాలంటే ముఖ్యంగా మా ఆగిరిపల్లి మండలంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి పైకి 3 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్డు వేయటం కానీ, అదేవిధంగా పైన ఉన్న టెంపుల్స్ డెవలప్మెంట్కి మరి ఒక 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం కానీ, మరి మా మండలంలో దాదాపు 7 ఊర్లు కలిపేది ఒక లింక్ రోడ్డు ఉంది. శోభనాపురం నుంచి ఏదో రోడ్డు అంటే దాదాపు సీతారాంపురం కానీ, మరి ఎటు కొత్త ఎదర అవనండి, పాత ఎదర అవనండి, శోభనాపురం అవనండి, ఈ గ్రామాలన్నిటికి సంబంధించి ఒక రోడ్డు ఉంది. అది దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వాడకంలో లేకుండా అయిపోయింది. ఆ విధంగా గుంతలమయంగా ఉంటే ఆ రోడ్డుకి ఆయన 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి అది వర్క్ కూడా స్టార్ట్ చేసి దాదాపు 20% వర్క్ అయింది. అది కూడా చేస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని
అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేది చాలా చేయటం జరిగింది. ఇంకోటి ఏంటంటే మా మంత్రి గారి దగ్గర ఉన్న గొప్ప విషయం, ఏదైనా మనకి అపోజిషన్ ఉండాలని ఎవరైనా మా కార్యకర్తల్లో ఏమండి గత ప్రభుత్వంలో వీడు ఇలా చేశాడు, మనం ఇప్పుడు ఆయన అట్లా చేయాలి, ఇబ్బంది పెట్టాలని అని ఎవరైనా మాట్లాడినా ఎప్పుడు కూడా ఆయన రెచ్చగొట్టే విధానం, రెచ్చగొట్టే మాటలు, వాళ్ళని కేసులు పెట్టాలి, ఆ విధానానికి పూర్తి వ్యతిరేకం. మీరు ఎప్పుడూ కూడా గొడవలకి వెళ్ళొద్దు. గొడవలకి వెళ్ళటం వల్ల మనం చేసే డెవలప్మెంట్ కనపడదు. ప్లస్ శాంతియుతంగా ఉండాలి. మనందరం ఎప్పుడు శాంతియుతమైన రాజకీయాలు చేయాలి తప్ప గొడవలకి వెళ్ళే రాజకీయాలు చేయటం కుదరదు అని మా మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు, వీళ్ళు పలానా రోజు ప్రజా దర్బార్ అని చెప్పి పెడతారు, పలానా టైమింగ్స్ ఇస్తారు. కానీ మా మంత్రివర్యులు గారు 24 అవర్స్ ఆన్ డ్యూటీలోనే ఉంటాం. ఏది ఇక్కడ నూజివేడు వచ్చినప్పుడు అవనండి, నూజివేడు లేకపోతే విజయవాడ క్యాంప్ ఆఫీస్లో అవనండి, జనాల సమస్యలు అయిపోయేదాకా మధ్యాహ్నం సమయంలో భోజనం అయినా 5 గంటలకు చేస్తారు. ఏది జనాలు వెళ్ళరు, మళ్ళీ మనం వెళ్తే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో అని. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయనకి కంటి ఆపరేషన్ చేయాల్సింది ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు కంటి ఆపరేషన్ చేయాలన్నారు. కానీ అప్పటి నుంచి ఆయన చేసుకుంటానికి ఈ పనుల ఒత్తిడి, ఈ ప్రజలకు సంబంధించిన పనుల్లో మళ్ళీ మనం అటు వెళ్తే 4-5 రోజులు వీళ్ళందరికీ ఇబ్బంది వస్తాన ఉద్దేశంతో దాదాపు ఆయన 14 నెలల పాటు కంటికి ఆపరేషన్ కూడా చేయించుకోలేదు అంటే ఈ ఒక్క మాట చాలు ఈ నియోజకవర్గ ప్రజలకి ఆయన మీద ఉన్న ప్రేమ అనేది అర్థం చేసుకోవటానికి. ఇప్పుడు మీరు మంత్రి గారి గురించి చాలా చక్కగా చెప్పారు, కానీ ఒక వివాదం అనేది మంత్రి గారి మీద బయటకు వచ్చింది. ఏంటంటే అది మీ మండలంలోనే కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వం ద్వారా తీసుకున్నారని చెప్పేసి చాలా వార్తా కథనాలు వచ్చినాయి. దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఈ ఆరోపణ అనేది పూర్తిగా అవాస్తవం. ఆయన అభివృద్ధి తప్ప ఏనాడు అవినీతి కోణంలోకి ఆయన మైండ్ ఆలోచించదు. చెప్పాలంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన అనంతపురం జిల్లా, కర్ణాటకలోని బళ్ళారి జిల్లా, ఈ 2 సరిహద్దులుగా గ్రామాల్లో ఓబులాపురం మైనింగ్ అని చెప్పి ఒక మైనింగ్ కంపెనీని లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకుని బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పి ఒక 10,670 ఎకరాల్లో మేము ఉక్కు ఫ్యాక్టరీ కడతామని చెప్పి ప్రభుత్వం నుంచి కారు చౌకగా భూమి కొట్టేశారు. ఎకరం 18,000 రూపాయలు చేసి 10,670 ఎకరాలు బ్రాహ్మణి స్టీల్స్ కానీ తీసుకున్నారు. దానికి ఐరన్ సప్లై చేయడానికి ఓబులాపురం మైనింగ్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి, ఆ కంపెనీ ఎవరిది? గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్, వాళ్ళ ముగ్గురు అనమాట. గాలి జనార్దన్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ది. కానీ అందులో పార్ట్నర్షిప్ మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఐరన్ ఓర్ మొత్తం బ్రాహ్మణి స్టీల్స్కి తోలుతామని చెప్పి వాళ్ళు ఏం చేశారు, అసలు ఆ బ్రాహ్మణి స్టీల్స్ కన్స్ట్రక్షనే లేదు, గోడలు కూడా కట్టకుండానే ఆ ఐరన్ ఓర్ అంతా బయటికి చైనాకి ఎక్స్పోర్ట్ చేసి కొన్ని వేల కోట్లు సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, కానీ మన మంత్రి గారు ఆ విధమైన విధానం ఎక్కడా చేయలే. వాళ్ళ తాతల నుంచి తండ్రుల నుంచి వాళ్ళ ఒక పొలిటికల్ ఫ్యామిలీ. ఆయనకి సుమారుగా 100 ఎకరాలు కాదండి, 100 ఎకరాల భూములు, వేల కోట్ల ఆస్తులు, బిజినెస్లు ఉన్నాయి. ఆయన ఎక్కడ అవినీతికి పాల్పడలా. మీరు చెప్పేది ఏంటి, 100 ఎకరాలు 1600 ఎకరాలు ఎంత అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ నియోజకవర్గ ప్రజలు, యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అనే ఉద్దేశంతో మన మంత్రివర్యులు అక్కడ 40 ఎకరాలు చిల్లర తీసుకుంది. ఆ 40 ఎకరాలు కూడా ఏంటి, ప్రభుత్వం ఒక రేటు నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే అక్కడ మార్కెట్ రేటు ఎక్కువ ఉంటే ఆ మార్కెట్ రేటే ఆయన ప్రభుత్వానికి కట్టాలి. అది ఎకరం 6 లక్షలు చేస్తుంది. 40 ఎకరాలు అంటే 46 2,40,00,000. మీకు 5 లక్షలకి 6 లక్షలకి చాలా భూములు ఉన్నాయి అక్కడ. నేనే అక్కడ 4 ఎకరాలు కొన్నా, ఎకరం 6 లక్షలు చేసి.
ఆ 2,40,00,000 ఆయన ప్రభుత్వాన్ని చెల్లించుకుని తీసుకునే ప్రొసీజర్ జరుగుతుంది. దాన్ని ప్రతిపక్షాలు ఆయన్ని మీద అవినీతి ముద్ర వేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇది ఇట్లా చేశారని చెప్తున్నారు. ఏది భూమి ఇట్లా ప్రభుత్వ భూమిని తీసుకున్నారని. అందులో 1% వాస్తవం కూడా లేదు. ఇంకా లోతుకెళ్ళి మేము మాట్లాడాలంటే తోటపల్లి మీకు సర్వే నెంబర్ 2లో మీరు ఒక క్వారీ చేశారు. ప్రభుత్వం దానికి 6 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది. అది ఎవరు దొవ్వారో ఎవరికి పెనాల్టీ వేసిందో ఈ నియోజకవర్గ ప్రజల మొత్తానికి తెలుసు. నేను ఈ పాయింట్ వరకే చెప్తా. ఇక మిగతా మ్యాటర్ ఏంటనేది మీరు అర్థం చేసుకునే వాళ్ళకి పూర్తిగా అర్థమైద్ది. మేము ఎక్కడా కూడా కాంట్రవర్సీకి వెళ్ళకూడదు, రెచ్చగొట్టే విధానానికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో మేము సైలెంట్గా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు మేలు చేసే విధానాల్లో మేము ఉన్నాం. కానీ మీరు నిత్యం బురద చల్లాలి అనే ఉద్దేశంలో మీరున్నారు. మీకు ఓపీ పట్టినంతకాలం ఓపీ పడతాం. అది శృతి మించితో ఏం చేయాలో మాకు తెలుసు. మీ యాగిరిపల్లి మండల అభివృద్ధికి మీరు ఎలాంటి కృషి చేస్తారు? ఈ మండలాన్ని అభివృద్ధి చేయడానికి నేను మా సీనియర్ నాయకులైన నెర్సు సతీష్ గారు మరియు మన మంత్రివర్యులు పార్థసారథి గారి సహకారంతో ఈ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాము. అందులో భాగంగానే మొన్న సాగర్ జలాలు, మరి మండలం మొత్తం సాగర్ జలాలు 25 గ్రామ పంచాయతీలు అన్ని చెరువులు 90% కాదు 100% పూర్తయినాయి. అంటే మరి మంత్రి గారి చొరవతోనే మనం ఇవన్నీ పూర్తి చేయటం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో ఉన్న అనారోగ్యానికి గురైన వారికి మరి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇంతవరకు ఈ నియోజకవర్గం మొత్తం మీద మనం మంత్రి గారి సహకారంతో దాదాపు 6 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మంత్రి గారి సహకారంతో ఎవరికి ఏ చిన్న అపాయం కలిగినా చిన్న అవసరం వచ్చినా నేను ముందుండి ఈ మండల పార్టీ కార్యకర్తలు మరియు ప్రజల్ని అందరినీ కలుపుకుని చక్కగా ముందుకు వెళ్తానని తెలియపరుస్తున్నాను. ఓకే వేణు గారు, రాబో కాలంలో ఇలాంటి మరెన్నో ఉన్నత పదవులు మీరు అధిరోహించాలని మా ఛానల్ 3 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.